అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటో యూట్యూబ్ థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! మీకు అర్థమైపోయే ఉంటది. నేను రాజు ఆలగడ్డల దగ్గర రూ. 5,000 అయితే మోసపోయానండి. నిజంగా చెప్తున్నాను. అంటే ఫస్టు ఆ అన్న లడ్డు అక్క ఛానల్‌లో అయితే వీడియోస్ అనేది అప్‌లోడ్ చేశాడనమాట. ఇలా కోర్స్ ఇస్తున్నాను, 5,000 అయితే కోర్స్ ఉంటది అని చెప్పారండి. సరే అని చెప్పేసి నేను ఆ అన్న ఫోన్ నెంబర్ తీసుకొని ఆ అన్నని కాంటాక్ట్ అయ్యాను. కాంటాక్ట్ అవ్వంగానే 5,000 పే చేస్తే నేను మీకు వీడియోస్ పంపిస్తానండి, ఒకసారి చూడండి అని చెప్పారు. సరే అని చెప్పాననమాట. ఇంకా ఆ వీడియోస్ అన్నీ నేను 5,000 రూపీస్ పే చేయంగానే చూపించారండి. ఆ వీడియోస్ అన్నీ నాకు పంపించేశారనమాట వాట్సాప్‌కి. పంపిస్తే ఆ వీడియోస్ ఆన్ చేస్తే ఏమీ లేదు అసల. ఉత్తి సోది కబురు చెప్పినట్టే ఉందండి నిజంగా చెప్పాలంటేను. అసలేం మ్యాటర్ లేదు. అంటే యూట్యూబ్ ఛానల్‌లో టెక్నికల్ ఛానల్స్ ఉంటాయి కదా! అవన్నీ తీసుకొనొచ్చి అంటే ఆ మ్యాటర్ అంతా గ్యాదర్ చేసి ఒక వీడియోలాగా చేసి ఆ వీడియోస్‌ని మనలాంటి అంటే నాలాంటి ఎర్రి వాళ్ళకి పంపించేశాడనమాట. మీరు 5,000 కట్టండి, నేను పంపించేస్తాను అని చెప్తే, సరే ఈ కోర్స్ ఏమో ఆ వీడియోస్‌లో ఇస్తున్నాడేమో, ఇంతమందికి ఇవ్వలేడు కదా అని చెప్పి నేను అనుకోని 5,000 అనేది పే చేసేసాను. అది కూడా మా హస్బెండ్‌కి తెలీదు. మా ఫ్రెండ్ దగ్గర 2,000 రూపీస్ తీసుకున్నాను. నా దగ్గర 3,000 ఉంటే పే చేసేసానండి. అది కూడా మా హస్బెండ్‌కి తెలీదు. మా హస్బెండ్ చెప్తానే ఉన్నాడు, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నావు జాగ్రత్త, ఇలా కోర్స్ ఇస్తాము అని చెప్పే వాళ్ళని అస్సలు నమ్మొద్దు, మోసపోవద్దు అని చెప్తూనే ఉన్నారు. మనం ఎక్కడ ఇంట్లో వాళ్ళ మాటలు వినం కదండి. మనకి ఏంటంటే అదొక ఆనందం అనమాట. నేను యూట్యూబర్ని అయిపోతున్నాను అని చెప్పేసి అదొక ఆనందంలో వాళ్ళకి మనీ అనేది పే చేస్తాము. తీరా డబ్బులు కట్టేసినాక మనకి రెస్పాన్స్ అవ్వరు. కాల్ చేస్తే కాల్ రెస్పాన్స్ ఉండదు. ఇంకా డౌట్ వచ్చి మెసేజ్ అడిగితే ఆమె అది కూడా మనకి ఇవ్వరండి. అసలు మెసేజ్కి రిప్లై కూడా ఇవ్వరు. మనీ కట్టించుకున్నాక నువ్వెవరో నేనెవరో అంతే. ఇంకా ఆ డబ్బులతో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళు జలసాలు చేస్తున్నారు. నిజమా కాదా మీరే కామెంట్ చేయండి. నేను యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉంటే మన ఆర్ట్ ఆఫ్ బ్లాగ్స్ అని ఆ అన్న ఛానల్లో పెట్టాడండి. 2 వారాలు అయినట్టుంది వీడియో పెట్టారు. నేను ఆలగడ్డ అన్న దగ్గర మోసపోయాను అని చెప్పి పెట్టాడనమాట. పెడితే నేను ఆ ఛానల్ ఓపెన్ చేసి మొత్తం చూశాను. సేమ్ నాకు ఎలా జరిగిందో ఆ అన్నకు కూడా అలాగే జరిగింది. ఆ అన్న వీడియో పెట్టాక కామెంట్స్ చూస్తే నాకే మతిపోయిందండి బాబు. ఎందుకంటే ఎంతమంది అన్న నేను మోసపోయానన్నా అని చెప్పి ఎంతమంది కామెంట్ చేశారో, ఎంతమంది దగ్గర 5,000 రూపాయలు తీసుకుంటారోనండి. అదేదో సామెత ఉంది కదా, పర్ల సొమ్ము పాము వంటిది అనేసి, అట్లా ఉంది కదా. అంటే మన దగ్గర తీసుకున్న డబ్బులతో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఎన్ని రోజులు ఎంజాయ్ చేస్తారండి? ఏదో ఒక రోజు అనుభవిస్తారు, ఖచ్చితంగా అనుభవిస్తారు. ఆ డబ్బులు ఏదో ఒక విధంగా పోతాయండి. ఇదైతే పక్కా నేనైతే చెప్తున్నాను. అంటే ఈ రోజుల్లో నువ్వు చచ్చిపోయాక కర్మను అనుభవిస్తావు అని చెప్పేది ఏం లేదు. ఈరోజు తీసావా రేపు కాకపోతే ఎల్లుండి అనుభవిస్తావు, ఎక్కడికి పోవు. అసలు నిజంగా చెప్పాలంటేనండి 5,000 రూపాయలండి. ఇంట్లో నెల సరుకులు వస్తాయి నిజంగా చెప్పాలంటేను. లేదంటే ఎవరికైనా 5,000 రూపాయలకి అన్నదానం చేసుకోవచ్చు. అంటే యూట్యూబర్ అవ్వాలి అని అంటే మాలాంటి హౌస్ వైఫ్స్ ఇంట్లో ఉండే వాళ్ళకి, అలాంటి వాళ్ళు మనీ కట్టి కోర్స్ కోసం అని జాయిన్ అవ్వితే ఇలా మోసాలు చేస్తున్నారండి. అంటే ఆయన మెంటాలిటీ ఎట్లా ఉందంటే, కొత్తగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెడితే వాళ్ళని ఎర్రగా వేస్తాడనమాట. అంటే నేను కోర్స్ ఇస్తున్నాను, మీరు నా దగ్గర జాయిన్ అవ్వండి అని చెప్పేసి ఎరవేసేసుకొని లాక్కునేసి మనీ కట్టించేసుకుంటాడు. రెస్పాన్స్ ఉండదు, ఇంకా మెసేజ్కి రిప్లై ఉండదు. నేను ధైర్యంగా చెప్తున్నానండి, నాకే అభ్యంతరం లేదు. నా యూట్యూబ్ ఛానల్ పోయినా పర్లేదు. ఎందుకంటే 3 సంవత్సరాలు కష్టపడితే నాకు యూట్యూబ్ ఛానల్ అనేది 3వ సంవత్సరంలో మానిటైజేషన్ అయిందండి. నిజం చెప్పాలంటేను నేను ఎంతో కష్టపడ్డానండి యూట్యూబ్ ఛానల్ కోసము అయితేను. అంటే నేను యూట్యూబ్ ఛానల్ అవ్వాలి, నాకు ఇష్టం అనమాట. నేను కొంచెం వీడియోస్ చేసుకోవాలి అని చెప్పేది నాకు ఇంట్రెస్ట్ అనమాట బాగా.
ఆ ఇంట్రెస్ట్తో నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి కోర్స్ కోసం అని చెప్పి జాయిన్ అయితే 5,000 రూపాయలు నా దగ్గర మోసం చేసేసాడు. ఆ అన్న దగ్గర అలాగే చేశారంట. ఆ అన్న అయితే చాలా తిడుతున్నాడు. నిజమే కదండి, ఎవరైనా కష్టపడి సంపాదించిన సొమ్ముని ఊరికే తీసుకుంటే ఎవరైనా తిట్టకుండా ముద్దు పెట్టుకుంటారా చెప్పండి మీరే. ఇంకొకటి ఏంటంటే, ఎవరు కూడా కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టేవాళ్ళు ఎవరు కూడా ఎవరి దగ్గర జాయిన్ అవ్వద్దు. మీ వీడియోస్కి కంటెంట్ అనేది బాగుంటే ఖచ్చితంగా వ్యూస్ అనేది వస్తాయండి. అంతేకాని ఎవరి దగ్గర మనం మనీ కట్టి జాయిన్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. నేను అది తెలుసుకున్నానండి. నా సొంతంగా నేను వీడియోస్ చేసుకుంటూ అండ్ నా సొంతంగా నేను ఎడిటింగ్ అవన్నీ చేసుకుంటూనే నేను ఈరోజు క్లిక్ అయ్యానండి. నిజం చెప్పాలంటే నేను ఎవరి దగ్గర కోర్స్ తీసుకోలేదు. 5,000 రూపాయలు కూడా నేను మా హస్బెండ్కి తెలియకుండా ఇచ్చాను. అంటే నా పాకెట్ మనీ, నేను దాచిపెట్టుకున్న మనీతో నేను ఇచ్చానమాట. మా ఫ్రెండ్ దగ్గర 2,000 తీసుకునేసి నా దగ్గర 3,000 ఉంటే వాడికి పే చేశానండి. 5,000 పే చేశాను. నేను ఇంతలా మోసపోయానని మా హస్బెండ్కి చెప్తే, నేను ముందు నుంచి చెప్తున్నాను కదా ఇలా మోసపోవద్దు అని చెప్తున్నాను కదా, నిదానంగా క్లిక్ అవుతారు. అంతేగాని ఒక్కసారిగా పెట్టంగానే క్లిక్ అవ్వరు కదా. కొంతమంది అయితే కొన్ని సంవత్సరాల నుంచి వీడియోస్ చేస్తున్నారు. వాళ్ళకి 1 ఇయర్కి రావచ్చు, లేకపోతే 6 మంత్స్కి రావచ్చు, 7 మంత్స్కి రావచ్చు. తొందర ఏముంది నీకు అని చెప్పైతే అడిగారండి. అంతేగాని ఇంకా సీరియస్ అయితే అవ్వలేదు. ఎవరికైనా బాధ ఉంటుందండి. 5,000 రూపాయలు అంటే చిన్న మాటలు కాదు కదండి. ఈ రోజుల్లో ఏంటంటే మనీ ఉంటేనే వాల్యూ అండి. మనీ లేకపోతే వాల్యూ అనేది లేదు, ఎవరి దగ్గర కూడా లేదండి. 5,000 రూపాయలు ఉంటే ఇంట్లో సరుకులు రావచ్చు, లేకపోతే ఏదో ఒకటి హాస్పిటల్ బిల్ కానీ, లేకపోతే ఎవరికైనా అన్నదానం అనేది పెట్టవచ్చు. మనము ఇంట్లో పూజలు చేసుకోవచ్చు, ఎన్నో చేసుకోవచ్చు అండి 5,000 రూపాయలతో. 5,000 తీసుకొని ఎంజాయ్ చేస్తే ఏమొస్తుందండి. ఆ యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి కదండి, నేను ఆ యూట్యూబ్ వీడియోస్ చూశానండి. ఏం లేదండి, చెప్పిందే చెప్పి ఆ బుర్ర తినేయడం తప్పితే ఏమీ ఉండదు ఆ వీడియోస్లో. ఉత్తి సోదండి బాబు, అస్సలు చూడని అవసరం లేదు ఆ వీడియోస్ని అయితే. నాకైతే పిచ్చెక్కిపోయింది. ఈ వీడియోల కోసం నేను 5,000 రూపాయలు కట్టానా అని చెప్పి నేనైతే తల బాదుకున్నట్టు పని అయిందండి బాబు. నిజంగా నాకైతే చాలా బాధేసిందండి. 5,000 రూపీస్ అంటే మాటలు కాదండి. ఎంతమంది దగ్గర ఎన్ని డబ్బులని తీసుకో ఉంటాడండి. ఆ అన్న వీడియోస్లో నేను చూస్తే ఒక 30-40 మంది దగ్గర అన్న నేను మోసపోయానన్న 5,000. ఇంకొందరైతే ఎట్లా పెట్టారంటే కామెంటు, అన్న నేను మనీ పే చేద్దాం అనుకున్నాను, ఈ లోపల మీరు వీడియో చేసి పెట్టారు, నేను ఆ వీడియో చూసి ఆ మనీ అనేది కట్టకుండా ఆపేశాను అని చెప్పారనమాట. ఓహో, ఇలా కొత్తగా పెట్టే వాళ్ళని ఎరగా వేస్తున్నారా, ఇలా నేను మోసపోయినట్టు వాళ్ళు మోసపోకూడదు అనేసి నేను ఈరోజు ఈ వీడియో చేశాను. ఈ వీడియో కొత్తగా ఎవరైనా పెడతారు కదండి ఛానల్, వాళ్ళు చూసి కోర్స్ తీసుకోవాలి అన్న దగ్గర కోర్స్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు మనీ అనేది పే చేయకుండా తప్పించుకుంటారనేసి నేను ఈరోజు ఈ వీడియో చేసి పెడుతున్నానండి. ఆ రోజు ఎందుకు చేయలేదంటే నాకు ధైర్యం సరిపోలేదు, మా హస్బెండ్కి తెలియదు. ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, నాలాగా ఎవరైనా కొత్తగా ఛానల్స్ పెట్టే వాళ్ళు ఉంటే దయచేసి ఎవరి దగ్గర డబ్బులు కట్టి మోసపోవద్దండి. నిజంగా చెప్పాలంటేను అప్పుడు ఎందుకు చెప్పలేదక్క, గూగుల్ యాడ్సెన్స్ పిన్ వచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అని మీకు డౌట్ రావచ్చు. అప్పుడు నాకు ధైర్యం సరిపోలేదండి. నేను ఎవరితో గొడవలు పెట్టుకునే వ్యక్తిని కాదు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే వ్యక్తిని కాదు. ఒకవేళ నా ఛానల్ ఇంత కష్టపడి చేసుకున్నాను కదా, నా ఛానల్ పోతుందేమో అనేసి భయం వేసింది. కానీ ఆ అన్న వీడియో చూశాక, అన్న వీడియో కింద వచ్చిన కామెంట్స్ చూశాక నాకైతే చాలా బాధేసిందండి నిజంగాను. ఎంతమంది మా ఆయనకి తెలియకుండా నేను అనేది కట్టి మోసపోయాను అన్న, ఇట్లా మోసపోయానన్నా నేను అని ఎంతమంది చెప్పారండి బాబు. వాళ్ళందరినీ చూస్తుంటే 5,000 రూపాయలు అంటే చిన్న మాటలు కాదు కదండి, తప్పు కదా అండి. అసలు మనిషేనా అతను? నిజం చెప్పాలంటే నాకు తిట్టడానికి కూడా సక్రంగా రావండి. ఈ వీడియో మా హస్బెండ్ చూసినా కూడా పర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పేశాను కాబట్టి నాకేం ఇబ్బంది లేదండి. 5,000 రూపీస్ అండి ఉనింది నా దగ్గర, ఇచ్చాను. లేని వాళ్ళు అప్పు చేసైనా ఇస్తారండి. అంటే కొందరికి వీడియోస్ మీద ప్రొఫెషన్ ఉంటుంది కదండి, నేను చేయాలి, నేను యూట్యూబర్ అవ్వాలి అని చెప్పేసి కొంతమంది ఎంతో ఇంట్రెస్ట్గా ట్రై చేస్తారు. ఆ అన్న వీడియోస్లో ఏంటంటే కొంతమంది చేత చెప్పించడం అనమాట.
నేను అన్న దగ్గర కోర్స్ తీసుకున్నానండి. కోర్స్ తీసుకోగానే నాకు మంత్‌కి 70,000 వచ్చింది యూట్యూబ్‌లో అని చెప్పి సోది కబుర్లు చెప్తున్నారండి వీళ్ళందరూ. ఆ అన్న వీడియోస్‌లో అసలు ఒక్కటి నిజము లేదండి. సరే కోర్స్ అనేది ఎలా ఉంటదండి? అంటే మనం చదువుకున్నాం గదా! మనకు తెలీదా? కంప్యూటర్ కోర్స్ ఎలా ఉంటది? ఈ వీడియో ఎడిటింగ్ కోర్స్ ఎలా ఉంటది అనేది మనకు తెలీదా? కైన్ మాస్టర్ మనకు తెలీదా? ఫిక్సర్ ల్యాబ్ మనకు తెలీదా? బర్రెలు కాసుకున్న వాడికి కూడా తెలుసండి బాబు. ఫిక్సర్ ల్యాబ్ యాప్ గురించి, కైన్ మాస్టర్ గురించి వాళ్ళు కూడా ఈరోజు వీడియో చూసి పెడుతున్నారు. అలాంటి విషయాలన్నీ అందులో చెప్పాడు. అంతేగాని అందులో యూజ్ అయ్యే వీడియో ఒక్కటి లేదండి. ఆ సోదినలాక నాకు తలనొప్పి వచ్చేసి నేను ఆ వీడియోస్ అన్నీ మా హస్బెండ్‌కి పంపించుకునేసి ఆయన చాట్ మొత్తం డిలీట్ చేశాను. మళ్ళీ నా ఫోన్ మా హస్బెండ్ చూసినప్పుడు తిడతారనేసి ఆ వీడియోస్ ఈరోజు కూడా నా దగ్గరే ఉన్నాయి. నా వాట్సాప్ ఫోన్‌లోనే ఉన్నాయి. డబ్బులేస్తేనే వీడియోస్ పంపుతాడు. అది గుర్తుపెట్టుకోండి ఫస్టు. ఆ వీడియోస్‌లో ఏమీ లేదు. ఉత్తి సోది తప్పితే. కాకపోతే ఆ రోజు ధైర్యం చాలలేదండి పెట్టేదానికి. నిజంగా వీళ్ళందరినీ ఆ అన్న వీడియోలో కామెంట్స్ చూసాక నాకైతే చాలా బాధేసి ఈ వీడియో అయితే చేస్తున్నానండి. నిజంగా ఆ అన్న కూడా 5,000 రూపాయలు కట్టి మోసపోయాడంట. ఏమొస్తదండి? కష్టపడి సంపాదించుకోవచ్చు కదా! ఊళ్ళో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఏం బాగుపడతారు? ఇలా ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుంటే ఎవరు మోసపోకుండా ఈ వీడియోనైతే వాళ్ళకి షేర్ చేయండి. నాలాగా ఇంకెవరు మోసపోకూడదని ఈ వీడియో అయితే చేశానండి. అంతేను. అంతకుమించి వ్యూస్ కోసం అయితే కాదు. మళ్ళీ వ్యూస్ కోసం అని చెప్పి అనుకుంటారు. అలా అయితే ఏమీ లేదండి. సరేనా? థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. ఉంటా అండి మరి.